సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక. అబ్రహాం గారి జీవితంలో అనేకమైన ప్రయాణంలో ఎదురీతలు ప్రతికూల పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక సమస్య వారు కలిగి ఆ సమస్యలో దేవుడు వారికి విజయం ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట, దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియ కుమార్తె, నీ జీవితంలో మన శ్రమ రాకూడదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనంలో భక్తుల జీవితం చూసినట్లయితే శ్రమ వెంబడి శ్రమ, కానీ విజయము అలాగే ఉండేది వారికి. కానీ వారు చేసిన పని ఏంటి అంటే ఆ శ్రమలో ప్రభువుని స్తుతించడం, ధైర్యంగా ఉండడము, ప్రభు మీద నమ్మకం ఉంచడము, దేవుడు వారిని విడుదల చేయడం. ఈరోజు నీ ముందు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, విచారిస్తున్నారా? భయపడక ఈ సమయంలో ప్రభుని స్తుతించు, ప్రభుని కనపరచు, ప్రభుని మహిమపరచు. అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ పరిస్థితుల్లో కూడా నన్ను సజీవులుగా ఉంచావు, ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చావు, నీ కొందనాలని చెప్పి ప్రభుని కనియాడు. నువ్వు ప్రభుని కానీ కనపరిచినట్లయితే అన్ని కార్యం చేయబోతున్నాడు. ఆయనకున్న బంధకాలను విడుదల చేస్తాడు, ఆయనకున్న ఆటంకాలు తొలగిస్తాడు, నేను సరైన రీతిగా నడిపించే దేవుడు. భయపడక, జడేక ప్రభుని విశ్వసించు, ఆయన గొప్ప కార్యం చేయాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను నమ్ముచున్నాను. ఈరోజు నాకున్న బాధ నాకు తెలుసు, కానీ ప్రభుని స్తుతించగా ఆ స్తుతి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నిలబడగలుగుతున్నాను. ఈరోజు నీకు కూడా ప్రభు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదంతో నింపండి. వారికున్న కొదులు తీసివేయండి. నీ కృపాక్షమలతో నింపండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి అయినా నీ చిత్తానుసారంగా వారిని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. అయినా వారి జీవితంలో ఏదైతే నేను కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి, ఇదిగో ప్రభా, మీరు ఏదైతే నైనా వారి పక్షం తలంచున్నారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి. అయినా ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాము, నీ సన్నిధి తోడే ఉంచి అనేటువంటి దిగులు చెందకుండా తయారుపరుస్తూ ప్రభా, మీరే వారికి సహాయకులుగా ఉండి ఆయన ఏదైతే నైనా నీ సన్నిధిలో కోరుకున్నారో సిద్ధింపచేస్తూ, మరి ముఖ్యంగా నైనా వారిని స్తుతిస్తుండగా ఆ స్తుతిని మీరు అంగీకరించమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమె ప్రభుని కనపరచండి, ఆయన మిమ్మల్ని హెచ్చింపచేయను. దేవుడు దీవించును గాక. ఆమె.